ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు. చూడండి, పక్కనే పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ స్వామివారికి సంవత్సరం మొత్తం కూడా అంటే 365 రోజులు నేచురల్ గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ నుంచి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ గుట్టపై నుంచి చూడండి లొకేషన్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. హాయ్, దిస్ ఇస్ శివ ఉజ్జాల. ఈ రోజు నేను మీకు మన జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలం స్తంభంపల్లిలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూడండి, ఈ ఆలయం ఒక పెద్ద గుట్ట పైన గుహ లోపల ఉంటుంది. మనకి టెంపుల్ ముందు వరకు కూడా రోడ్ ఉంది. సో రీసెంట్ గానే మనకి టెంపుల్ దగ్గర వరకు కూడా రోడ్ వేసిర్రు. అంతకు ముందు కింద నుంచి స్టెప్స్ ఉండేనంట పై వరకు కూడా. చూడండి, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే ఒక గుహ లోపల ఉంది. చూడండి, ఇక్కడ బయట ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి, పైన ఈ బండ తగిలే ఛాన్స్ ఉంది. మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇట్లా కట్టిరు చూడండి, ఇట్లా దీంతో వెళ్ళాలి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది పట్టుకొని వెళ్ళాలి, లేదంటే జారే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక గుహనే. చూడండి ఎలా ఉందో. ఇక్కడ స్టార్టింగ్ లోనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి వారు ఇంకా పక్కనే పద్మావతి అమ్మవారు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామివారికి న్యాచురల్ గా అభిషేకం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పక్కనే స్వామివారి వాహనమైన గుర్రం కూడా ఉంది. చూడండి, ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్ నుంచి ఒక సొరంగ మార్గం ఉంది. చూడండి, ఇక్కడ నుంచి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక సొరంగ మార్గం ఉందని చెప్తున్నారు. ఇంకా ఈ ఆలయం గురించి, ఆలయం యొక్క హిస్టరీ గురించి ఇక్కడ స్వామివారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, శ్రీ విష్ణు రూపాయ నమో నమ. స్తంభంపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది దాదాపు 300 నుంచి 400 సంవత్సరాల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో విశేషం ఏంటిది అంటే, స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా వేటకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ వెలిచారని ఒకటి ఉంది. అయితే ఇది మా పూర్వీకులు నుంచి వస్తున్నటువంటి వ్యవహారం ఇది. అయితే ఆ కాలంలో స్వామివారు వెలిచినప్పుడు తనకు ఉన్నటువంటి అస్త్రాలు కూడా మనకు స్వయంగా చూడవచ్చు. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్దిగా కనబడదు. అది స్వామివారు ధనస్సుతో సహా వస్తాడు. ఇక్కడ ధనస్సు కూడా ఉంటుంది, చేతిలో విల్లు ఉంటుంది, ధనస్సు ఉంటుంది. అది పూర్తిగా కూడా కనబడుతుంది మనకు క్లియర్గా చూస్తే. అలా స్వామివారు వేటకై వచ్చి ఇక్కడే వెలిసినటువంటి ఇది చరిత్ర. ఇది మా పూర్వీకులు, మా తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చి నడుస్తున్నటువంటి ఆలయం ఇది. మా వంశస్థులు అనువంశస్థులు అందరూ కూడా ఈ ఆలయాన్ని ఇలా నడిపిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో ముఖ్య విషయం ఏంటిదంటే, స్వామివారికి నిత్యం జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ జలము ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. నిత్యం జలం వస్తూనే ఉంటుంది. స్వామివారి నుంచి వచ్చే జలము 2 భాగాలు, ఒకటి కుడివైపు, రెండవది ఎడమ వైపుగా వెళ్తుంది. ఎడమ వైపు వెళ్ళేది పూర్తిగా మీరు చూడొచ్చు. అక్కడ ఆ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి దొన. ఇక్కడ స్వామివారిని స్మరణ చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గోవిందా గోవిందా అంటే ఈ యొక్క ధ్వనికి ఆ నీళ్ళు అనేటివి ఎక్కువ రావడం జరుగుతుంది. స్లో మోషన్ ఉన్నటువంటిది స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఆ ధ్వనికి, ఆ చప్పట్లకు, స్వామివారి పిలుపుకు, నామస్మరణకు ఈ వాటర్ ఫ్లో ఎక్కువ పెరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్వామివారి ఈ కుడివైపు మార్గం నుంచి ఒక రహస్య స్థలం అనేది ఉంటుంది.
ఇది ముఖ్యంగా ఆ కాలంలో దీని వాడుకంలో ఉండేదని చరిత్ర ఉంది. అయితే ఇది స్వామివారి కళ్యాణం జరిగినాక ఇక్కడ అక్షంతలు మన బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర కనబడతాయి అని చెప్పేసి ఒక చరిత్ర ఉంది. ఇది ఇప్పటికీ ఇది నడుస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి మార్గం ఉంది అనేది అయితే ఒక చిన్నగా సూచన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది, అది ఏంటిదో మీకు చూపిస్తారు. తర్వాత ఈ ఊర్లో అతిపెద్ద చెరువు ఒకటి ఉంటుంది. ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాలలో అందరికీ వ్యవసాయానికి సంబంధించినటువంటి చెరువు అది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ద్వాదశి శుక్లపక్షం నాడు స్వామివారి కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. ఆ రోజు నుంచి పౌర్ణమి తర్వాత పాడ్యం వరకు కూడా బ్రహ్మోత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి. పాడ్యమి రోజు అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి రోజు స్వామివారి జాతర జరుగుతుంది. ఇక్కడ రథోత్సవము. ఆ రోజు అధిక సంఖ్యలో జనాలు వచ్చేసి భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలము స్వామివారి రథోత్సవం జరుగుతుంది ఇక్కడే. ఆ రథోత్సవాన్ని కూడా చాలామంది అనేకమైనటువంటి జనాభా ఇక్కడ మీరు చూడవచ్చు. వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు ఇక్కడ ఏదైతే కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా 100% నెరవేరుతుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకంతో పాటు 100% నెరవేరుతుంది అనేది కూడా తెలుసు వాళ్ళకు. కనుక అందరూ చక్కగా భక్తి శ్రద్ధలో వచ్చేసి పొద్దున పూట రావడం, ఉదయం పూట రావడం, దర్శనాలు చేసుకోవడం, మరి తర్వాత సాయంత్రం పూట రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, ఇలా ఇక్కడ జరిగేటువంటి విషయం ఇది. స్వామివారికి ఇక్కడ వాహనముగా అశ్వం ఉంటుంది. అశ్వం అనగా గుర్రము. స్వామివారి వాహనం గుర్రము. ఇక్కడ జాతర రోజు గుర్రాలు మొక్కడం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వామివారికి కూరమీసాలు పట్టనామాలు కూడా సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి చూడండి ఖచ్చితంగా మంచిగా నీట్గా కనబడుతుంది. స్వామివారికి నామాలు కనబడుతున్నాయి, శంకు చక్రాలు కనబడుతున్నాయి, కళ్ళు. ఇలా వాళ్ళు వెండితో చేసినటువంటి కూరమీసాలు పట్టనామాలు సమర్పించడం జరుగుతుంది. ఇలా ఎన్నో వేల నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఆనవాయితీ. చాలామంది చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడో మహారాష్ట్ర అటు నిజామాబాద్ అవతల ఉన్నటువంటి ఆ ఏరియాల నుంచి కూడా చాలామంది భక్తులు ఉన్నారు మన గుడికి. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, స్వామివారి దర్శించుకోండి, ధరించండి, ఆనందించండి. జై శ్రీమన్నారాయణ. నమో నారాయణ. నమో. ఇక్కడ గర్భగుడి ముందు అంటే ఎంట్రన్స్ దగ్గర ఈ టెంపుల్ గురించి రాసి ఉంది చూడండి. బట్ ఇది క్లారిటీగా లేదు. సో ఇప్పటి వరకు అయితే దీన్ని ఎవరు డీకోడ్ చేయలేదు. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి. ఇంకా రైట్ సైడ్ లో అయితే మనకి వినాయకుని విగ్రహం, ఇంకా ఇట్లా చాలా విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ స్వామివారికి అభిషేకం జరిగిన నీళ్లు కూడా మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పాయ, ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇంకొక పాయ ఇట్లా బయటికి వస్తున్నాయి, 2 పాయలలాగా. ఇంకా ఈ ఆలయం పక్క నుంచి అంటే గుట్ట పై నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కరెక్ట్ టైంకి వర్షం కూడా పడుతుంది. సో ఈ వర్షం రావడంతో ఈ నీటి ఫ్లో అనేది పెరిగింది, కొంచెం ఎక్కువనే వస్తున్నాయి వాటర్. ఇంకా ఇక్కడ మనం పక్క నుంచి గుట్ట పైకి కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఎట్లుంటుంది లొకేషన్ అని వెళ్ళినా చూడండి. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత 2 చిన్న చిన్న గుహలు కనిపిస్తున్నాయి చూడండి, భలే ఉన్నాయి అసలు. ఇక్కడ నుంచి చూడండి ఈ గుట్ట ముందే ఒక పెద్ద చెరువు కూడా కనిపిస్తుంది, చాలా పెద్ద చెరువు ఇది. ఇక్కడ నుంచి మంచిగా గుట్టలు, పొలాలు, ఈ చెరువు నిజంగా చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. నాకైతే ఈ గుట్ట ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా బాగా నచ్చాయి. మీరు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చారా? వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.